ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఆముదాల వలసలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్రమ ఇసుక నిల్వలను పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించిన చింతాడ రవిని పోలీసులు అడ్డుకున్నారు. చింతాడ రవికుమార్ ఇంటి వద్దనే పోలీసులంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు పోలీసులకు అటు వైసీపీ నాయకుల మధ్య కూడా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఎస్ఐ బాలరాజు చెయ్యి బెనకడంతో చికిత్స కొరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్ కి ఆయన్ని తరలించారు. సో ఇటు పోలీసులకు అటు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తోపులాటకు సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనం ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. చెయ్యి పట్టుకోండి సార్, చెయ్యి పట్టుకుంటే కొద్ది పెట్టమంటారా? ఇక ఆముదాల వలసలో ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే పృథ్వీ, చెప్పండి, ఆముదాల వలసలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి సద్దు మణిగిందా? ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ అందించండి పృథ్వీ. ఇప్పుడు ఏదైతే ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి సంబంధించిన ఏదైతే ఇష్యూ, అంటే పూన రవి ప్రస్తుతం ఎమ్మెల్యే పూన రవికి సంబంధించి మిత్తిపట్టిలో ఉన్న ప్లేస్ కి ప్రస్తుతానికి ఆయన విజిట్ కి వెళ్తాను, అక్కడంతా మీడియాకి చూపిస్తాను అనే ఏదైతే ఆయన బయలుదేరాడు. ఈ టైంలో ఆయన్ని పోలీసులు అయితే ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఏదైనా గతంలో కూడా, అంటే గత వీక్ కూడా ఆయన ఇందుకు సంబంధించి గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ కి మొత్తం దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నేరుగా స్పాట్ కి వెళ్ళి ఇదంతా వివరిస్తాననే సందర్భంలో ఏదైతే ఈ పోలీసుల హౌస్ అరెస్ట్ చేస్తుందో జిల్లా ఇది కాస్త ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే నిన్న మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్ లో కూడా ఈయనని నిన్న కూడా మోరించి అడ్డుకున్న ఒక సందర్భం మనం చూసాము. ఏదేమైనా మొత్తానికి ఈ అరెస్టులు కానీ హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా జిల్లాలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పుతున్నాయని చెప్పొచ్చు. అయితే పృథ్వీ, ఇప్పుడు ఈ ఉద్రిక్తతల మధ్యలో, తోపులాట మధ్యలో ఎస్ఐ బాలరాజు కూడా వణికినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఉద్రిక్త నేపథ్యంలో ఆ ఎస్ఐ బాలరాజు కూడా కాస్త చెయ్యి అనేది వెనకడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కూడా వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ వైద్యం అందించే అవకాశం ఉంది. దాని తర్వాత చెప్పొచ్చు ఇది ఏ విధంగా ఉంటున్నది. అయితే ఇటువైపు అక్రమ ఇసుక నిల్వలను పరిశీలించకుండా ఎందుకు ఆపడానికి కారణాలేంటి? దాన్ని వైసీపీ శ్రేణులు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా చూస్తున్నారు దానికి సంబంధించి? అంటే ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఏది కూడా అంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే జిల్లా మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మూవ్మెంట్ లో వెళ్ళటం అనేది కాస్త ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం చేసే విధంగా ఉంటాయని పోలీసులు ముందస్తుగానే అక్కడ ఆయన ఇంటి వద్ద మోహరించారు. అయితే నిన్న కూడా ఆయన ఇంటి వద్ద అయితే ఇంత తీవ్రత లేకపోయినా కొంత పోలీసులు అయితే ఆయన ఇంటి వద్ద ఆయన్ని అడ్డుకుని ఏదైతే ఆయన నిరసన తెలియజేయడానికి బయలుదేరారో అక్కడ కూడా అడ్డుకునే పరిస్థితి నిన్న కూడా మనం చూసాం.
రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ఆముదాల వలసలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్రమ ఇసుక నిల్వలను పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న చింతాడ రవిని అక్కడికక్కడే పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు చింతాడ రవికుమార్ ఇంటి వద్దనే పోలీసులంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అండ్ అలాగే అక్కడ ఇటు పోలీసులకు అటు వైసీపీ నాయకులకు మధ్య కూడా తీవ్ర తోపులాట జరిగింది. తోపులాటలో భాగంగా ఎస్ఐ బాలరాజు చేయి ఒక్కసారిగా బెనకడంతో ఆయన చికిత్స కొరకు ఆసుపత్రి కూడా ఆయన తరలించారు. సో మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాము ఇరు వర్గాలు, అంటే ఇటు పోలీసులు అటు వైసీపీ నాయకులకు మధ్య కూడా ఒక తోపులాట జరుగుతోంది. మనం చూస్తున్నాం, క్లియర్ గా తెలుస్తోంది. సో ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ప్రస్తుతానికి అక్కడ చింతాల రవి ఇంటి దగ్గర అయితే కనిపిస్తా ఉంది. సో పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో ఇసుక నిల్వలపై పరిశీలన కోసం వెళ్తున్నటువంటి వైసీపీ శ్రేణులు అయితే వాళ్ళు అడ్డుకునేటువంటి వాతావరణం ఎక్కడ ఏర్పడింది. ఒక్కసారిగా ఎస్ఐ బాలరాజు కూడా బనికినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు పోలీసులకు ఇటు వైసీపీ శ్రేణులకు మధ్య ఒక తోపులాట అయితే అక్కడ కనిపిస్తోంది. అయితే ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలోని అక్రమ ఇసుక నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్లినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తన అంశాలతో కలిసి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇటు పోలీసులు ముందస్తు చర్యగా చింతాడ రవికుమార్ నివాసం వద్దకు వెళ్లి భారీగా మోహరించి ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇప్పుడు మన యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఇటు పోలీసులు ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, వీరిని అదుపు చేసే విధంగా. సో మొత్తానికైతే పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ తీవ్ర నిరసనకు దిగారు. అయితే ఇదే క్రమంలో అటు పోలీసులకు ఇటు వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఒకసారిగా తోపులాట కూడా కనిపించింది అక్కడ. సో ఈ తోపులాటలో ఆముదాల వలస ఎస్ఐ బాలరాజు చేయి బెనకడంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి అక్కడ గురైనటువంటి పరిస్థితి. ప్రాథమికంగా ఆయన హాస్పిటల్కి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఆయన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సో మొత్తానికైతే ఇసుక నిల్వల పరిశీలనకు మేము వెళ్లాలనుకుంటే ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి మన నాయకులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇసుక నిల్వలకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నం చేసిన పోలీసులకు నిరసనగా వాళ్ళంతా కూడా తోపులాట ఒక్కసారిగా అక్కడ ఏర్పడింది. సో అటు పోలీసులు ఇటు వైసీపీ శ్రేణులు ఇద్దరి మధ్యలో కూడా ఒకసారి తోపులాట జరిగింది. ఇక్కడ రవికుమార్ ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపించింది. పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు శాంతి భద్రతలలో భాగంగా ముందుగానే వీరిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక తోపులాట జరిగింది. ఆ తోపులాట ఇటు వైసీపీ నాయకులకు అలాగే పోలీసులకు మధ్య జరిగింది. సో ఎస్ఐ బాలరాజు అయితే గాయపడ్డట్టు, ఆయన చేయి బెనిగినట్టు అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే నా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సో మొత్తానికైతే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారిందని అయితే ఆముదాల వలసలో చెప్పొచ్చు.